హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మన ఛానల్లో మనం జూలై 2వ తేదీకి సంబంధించిన ఈనాడు పేపర్ అనేది చూద్దాం. సరే, ఈరోజు ఫస్ట్ న్యూస్ ఏమిచ్చున్నారు చూడండి. 1,00,000 మంది మార్గదర్శులు, 15 బంగారు కుటుంబాలు. 1వ తేదీ అనగానే పేదల సేవ గుర్తుకు రావాలి. ఆ ఉద్దేశంతోనే ప్రతి నెల నేను స్వయంగా పింఛన్ల పంపిణీకి హాజరవుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, అధికారులు తప్పనిసరిగా పేదలను కలవాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కారానికి కృషి చేయాలి. దేశంలో పింఛన్లకు అధికంగా ఖర్చు చేసిన రాష్ట్రం మనదే. హర్యానాలో 2,000 ఇస్తుంటే ఏపీలో 4,000 నుంచి 15,000 వరకు ఇస్తూ ఏడాదిలో 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం చంద్రబాబు. 15 లక్షల బంగారు కుటుంబాలు, 1,00,000 మంది మార్గదర్శకులు. పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక. 2029 నాటికి పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యం. ఇప్పటికంతా 2029 నాటికి. త్వరలోనే నిరుద్యోగ భృతి. ఎందుకు సార్ నోటిఫికేషన్స్ ఇవ్వండి సార్. రౌడీలతో రాజకీయాలు చేయాల్సి వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు. ఏ ప్లేస్ అండి ఇది? తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి. సామాన్య కుటుంబంలో పుట్టి అవకాశాన్ని అందిపుచ్చుకొని పైకి ఎదిగిన వారు ఉన్నారు. వారిలో నేను ఒకడిని. రోజు 6 ఓకే, ఒక్క చూద్దాం, ఒక్క నిమిషం. సరే, పాఠశాలకు నడిచి వెళ్ళి చదువుకున్న మనతో పాటు పుట్టిన వాళ్ళలో కొందరు ఇంకా వెనుకబడి ఉన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి పేదరికం నుంచి బయటకు తేవాలనే లక్ష్యంతో P4 కార్యక్రమానికి రూపకల్పన చేశా అని సీఎం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో మంగళవారం ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించి 1,00,000 మంది మార్గదర్శకుల చేత సాయం అందించే లక్ష్యం పెట్టుకున్నాం. 2029 కల్లా పేదరికం లేని సమాజం నిర్మాణం దిశగా ముందుకెళ్తున్నాం అని సీఎం చెప్పారు. సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నామని, నిరుద్యోగ భృతికి త్వరలో శ్రీకారం చుడతామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్రం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన రోజే తాము వేస్తామన్నారు. తల్లికి వందనం కింద 10,000 కోట్లు ఖాతాలో వేశామని, 1వ తరగతి నుండి ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలు జరుగుతున్నాయని, వారికి లబ్ధిని చేకూరుస్తామని వివరించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 9.54 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, 8.5 లక్షల కోట్ల మందికి లభిస్తాయని సీఎం చెప్పారు. ఇప్పటికే 5 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయన్నారు. గత 10 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ఒక్క ఏడాదిలోనే అంతకంటే ఎక్కువ తెచ్చామన్నారు. 2027లో పోలవరం ప్రాజెక్టు అంకితం. పోలవరాన్ని 5 ఏళ్లు ఏ విధంగా భ్రష్టు పట్టించారో చూశామన్నారు. కక్ష తీర్చుకునే ధోరణి వైకాపా ప్రభుత్వం అవలంబించిందన్నారు. ఇది 50 లక్షల క్యూసెక్ల వరద వచ్చే ప్రాజెక్టు అని, దీన్ని ప్రపంచ స్థాయి నిపుణులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసి 2027లో జాతికి అంకితమిస్తామన్నారు. ఓకే, ఇంకా ప్రజావేదికలు రైట్, ఇది సమావేశానికి సంబంధించి చెప్తుంది అన్నమాట. సరే, ఇంకా రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్. ఏంటి? రైల్1 యాప్. సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి. ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు అందుబాటులోకి. 2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు. దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం. 99,446 కోట్లతో ELI. కేంద్ర మంత్రి మండలి ఆమోదం. ప్రైవేటు రంగంలో పరిశోధనలకు 1,00,000 కోట్లతో సంచిత నిధి. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం. ప్రపంచ స్థాయి శిక్షణ, క్రీడా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి. మనకి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. 2036 ఇక్కడ కూడా మన సీఎం గారు చెప్పారు కదా, ఏమని చెప్పారు? 2029 కల్లా పేదరికం లేని సమాజం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ. అలాగే 10,000 కోట్లు జమ చేశామన్నారు. ఇంకొకటి ఆగస్టు 15 నుంచి ఆలోచన ప్రజావేదిక. మన దీని పేరు 9 ఎంత పెట్టుబడులు వచ్చాయి? 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఇంకా 2027లో పోలవరం అంకితం చేస్తాం. 50 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఈ పాయింట్స్ అన్ని మనం హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్స్. సరే, ఇంకా ఏంటి ఇప్పుడు ఈ పాయింట్ ఇందులో చూద్దాం ఏం చెప్తున్నారు. దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల సృష్టితో పాటు ప్రైవేటు రంగంలో పరిశోధనలు, నవ్యావిష్కరణలు ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏం తీసుకుంది? ప్రపంచ స్థాయి శిక్షణలను క్రీడాకారులకు సమకూర్చడం, సంబంధిత పాలన వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం ఖేలో భారత్ నీతి 2025కు ఆమోదం తెలిపింది. 2036లో ఒలింపిక్
క్రీడల నిర్వహణ మన దేశానికి దక్కేలా చూడడానికి వ్యూహాత్మక మార్గసూచిని ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. దీంట్లో తీసుకున్న విషయాలను సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ 24-25లో ప్రకటించిన ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక ఈఎల్ఐ పథకం అమలుకు తాజాగా అమౌంట్ అనేది రిలీజ్ చేశారు. వచ్చే 2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా నిర్ణయించింది. వీరిలో 1.92 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగాలకు ప్రవేశిస్తున్నారని అంచనా. 2025 ఆగస్టు 1 నుంచి 2025 జూలై 31 వరకు ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలను కొత్త ఉద్యోగులను ఏం చెప్తున్నారు, వీళ్ళకి ప్రోత్సాహకాలు అందుతాయి. పార్టీ తొలిసారి ఉద్యోగంలో చేరినందుకు పార్టీ బి యజమానులకు ఆర్థిక సాయం. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు, పరిశోధన అభివృద్ధి నవకల్పన పథకం. ఇంకా క్రీడల్లో అగ్రస్థాయి లక్ష్యంగా ప్రపంచ క్రీడా రంగంలో భారత్ 5వ అగ్రస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో రూపొందించిన జాతీయ క్రీడా విధానం ఖేలో భారత్ నీతి 2025కి ఆమోదముద్ర వేసిన కేబినెట్. ప్రస్తుతం అమల్లో ఉన్న 2001 క్రీడా విధాన స్థానంలో దీన్ని అమలు చేస్తారు. 2036 ఒలింపిక్ క్రీడల నిర్వహణ బిడ్డింగ్ను దక్కించుకునే లక్ష్యంతో తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో భారత్ రాణించేలా క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక సదుపాయాల కల్పన, ఆర్థిక సామాజిక అభివృద్ధికి క్రీడలను ప్రోత్సహించడం, క్రీడలను ప్రజా ఉద్యమంగా మలచడం. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యతో క్రీడలను సమీకృతం చేయడం ఈ విధానం ముఖ్య లక్ష్యాలను కేంద్ర మంత్రి తెలిపారు. ఇంకా ఏం చెప్పారో చూద్దాం. ఒక చేత్తో భాజపా జెండా, మరో చేత్తో కూటమి జెండా. రాష్ట్రంలో భాజపాను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతా. నిన్న ఎన్నిక కాబడ్డారు కదా మాధవ్ గారు, ఆయన చెప్పినట్టున్నారు. రాజధాని మలివిడత భూ సమీకరణ అంతా సిద్ధం, త్వరలో నోటిఫికేషన్. మెజార్టీ గ్రామాల్లో ఇప్పటికీ గ్రామ సభలు పూర్తి. ఇది ఈ సింగయ్య అప్పుడు కారు కింద పడి చనిపోయారు కదా, ఆ సిచ్యువేషన్ నుంచి మాట్లాడుతున్నారు. రాబోయే 3 రోజులు ఓ మోస్తరు వర్షాలు. ఆ దృశ్య శక్తి ఎవరు? లిక్కర్ స్కామ్ గురించి పట్టాభిరామ్ గారు చనిపోయారు, ఈ విషయాన్ని హైలైట్ చేశారు. నెక్స్ట్, కార్డేలియా విహార నౌక వచ్చేస్తుంది. 1000 ప్రయాణికులతో నేడు విశాఖకు నౌకా పర్యాటకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఏంటి, సాగర విహార ప్రపంచానికి విశాఖపట్నం మరోసారి స్వాగతం పలుకుతోంది. అలలపై ఆహ్లాదకర ప్రయాణానికి అందించే విలాసవంతమైన సముద్ర విహార నౌక కార్డేలియా బుధవారం విశాఖ చేరుకోనుంది. ఇక్కడి పోర్టులో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్కు 1100 మంది పర్యాటకులతో ఈ నౌక రానుంది. చెన్నై నుంచి వచ్చే కొందరు పర్యాటకులు విశాఖలో దిగిపోతారు. విశాఖ నుంచి మరికొందరిని ఎక్కించుకొని బుధవారం పుదుచ్చేరికి కార్డేలియా పయనమవుతుంది. ఈ నౌకా పర్యాటకానికి ముఖ్యమంత్రి వర్చువల్గా శ్రీకారం చుట్టనున్నారు. టూరిజం డెవలప్ అయితే మంచిదే కదండి మనకు కూడా. నౌకాదళం చేరిన ఐఎన్ఎస్ తమాల్ నిన్న మాట్లాడుకున్నాం కదా, అది ఈరోజు చేరిపోయింది అనమాట. ఇంకా ఏపీఎల్ సీజన్ 4కు 7 జట్లు. రాబోయే 3 రోజులు వర్షాలు. ఓకే, మీ ఫోనే మీకు జగన్ గారు చెప్తున్నారన్నమాట పార్టీ శ్రేణిని ఉద్దేశించి. 1,00,000 మంది మార్గదర్శకులు, 15 లక్షల బంగారు కుటుంబాలు. ఇది చూడండి, నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సామాన్య పౌరుడితో కలిసి మాట్లాడడం అనేది, ఇది అప్కమింగ్ జనరేషన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటివి ఉండాలన్నమాట. లేకపోతే పొలిటీషియన్ వేరు, ప్రజలు వేరు, ఇలాంటి సిద్ధాంతాలన్నీ ఎక్కువైపోతాయి. మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనతో ఉండాలి, కానీ ఏంటండి ఇవన్నీ ఇంకా ఎక్కడో రూల్ చేస్తున్నారు మనది. ప్రతికూల వాతావరణంలో వెనుదిరిగిన సీఎం హెలికాప్టర్. ఏం జరిగిందో చూద్దాం. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వెనుదిరిగింది. పింఛన్ల పంపిణీలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం ఉండవల్లి నుంచి తూర్పుగోదావరి జిల్లా మలకపల్లికి సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో బయలుదేరారు. దాదాపు చాగల్లి దగ్గర చేస్తే అవకాశం ఉంది. మొత్తానికి ప్రోగ్రామ్ అయితే జరిగింది కదా. నెక్స్ట్, బనకచర్లకు అంగీకరించాం. తెలంగాణ మంత్రి ఉత్తమ్. అంగీకరిస్తేమో టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, అంగీకరించాము అని చెప్పి వీళ్ళు చెప్తారు. మొత్తానికి ఒక డిప్లొమాటిక్ దీంట్లో ఉండిపోయింది అనమాట కాంగ్రెస్ తెలంగాణలో. నేటి నుంచి సుపరిపాలన తొలి అడుగు. ఏంటి,
సుపరిపాలన తొలి అడుగు అన్నారు. 4.5 సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పల్లెలు, పట్టణాల బాట పట్టబోతున్నారు. నెల రోజుల పాటు ఊరూరా ఇంటికి వెళ్ళి తలుపులు తట్టబోతున్నారు. వీళ్ళకి నిన్న ఈ ప్రోగ్రామ్ అసైన్ చేసినట్టున్నారు కార్యకర్తలందరికీ. కేంద్రం దృష్టికి రాష్ట్ర సమస్యలు ఏమున్నాయి? మన సమస్యలు ఏమన్నా వీళ్ళు మెన్షన్ చేశారా ఇక్కడ? వాళ్ళు తీసుకెళ్తామని చెప్పారు కానీ చెప్పలేదు మరి. ఇది భాజపా వాళ్ళ ప్లీనరీ ఇష్యూ. వ్యవస్థాగత లోపాలే పెను ప్రమాదాలు. ఇక్కడ నిన్న ఇష్యూ జరిగింది కదా హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ, హైదరాబాద్ సివాల్, దానికి సంబంధించి అనిశ్చితి ఆర్థిక ప్రకంపనలు, ఇరాన్ వారు, వీటికి సంబంధించి ఆయన జీవితం. ఓకే, ఇక్కడ ఏం ఇచ్చినారో ఒక్కసారి దీని డేటా ఒక్కసారి అబ్జర్వ్ చేసేద్దాం. తమ ఉద్యోగులకు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలని కంపెనీలు కోరుకుంటాయి. కొత్త అభ్యర్థులను కొలువులోకి తీసుకునేటప్పుడు తప్పకుండా వాటిని పరిశీలిస్తాయి. వాటి వల్ల పని వాతావరణం మెరుగవడంతో పాటు ఉత్పాదకత ఇనుమడిస్తుందని భావిస్తాయి. దేశీయంగా అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు నైతిక విలువలు ఉండాలని ఆశిస్తాయి. దానివల్ల సంస్థల్లో సానుకూల వాతావరణం ఏర్పడడంతో పాటు పరస్పర నమ్మకం, సమగ్రత, గౌరవం ఇనుమడిస్తాయని నమ్ముతున్నాయి. తమ ఉద్యోగాలు ఆయా నైపుణ్యాలు ఉండడం అత్యావశ్యకమని భావిస్తున్నాయి. ఏంటి ఇవి? ఏమేమి స్కిల్స్ ఉండాలి అని చెప్పడం అన్నట్టు. డిజిటల్ అక్షరాస్యత, డేటా విశ్లేషణ, స్వీయ సమర్థత. ఇది ఎవరిచ్చారంటే ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వాళ్ళు ఇచ్చారంట. సరే, అవి అమరావతి డిస్ట్రిక్ట్ ఎడిషన్. మనకు కావాల్సిన న్యూస్. అదృశ్య శక్తి ఎవరు? అరెస్ట్ చేశారు కదా అప్పుడు ఇచ్చారు. తిరుమలలో చరిత్ర కలకలం. మంగళగిరి ఎయిమ్స్లో ర్యాగింగ్. ఏంటి ఇంకా ర్యాగింగ్? వాన్పిక్ వ్యవహారంలో రాజకీయ కోర్టు ధిక్కరణ పిటిషన్. వాన్పిక్ ఎప్పుడుదండి బాబు ఈ గోల? గుడివాడలో 46 కోట్లతో కోర్టు భవనాల నిర్మాణం. చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడలో 46 కోట్లతో చేపట్టనున్న కోర్టు భవనాల నిర్మాణ పనులకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తిని శంకుస్థాపన చేశారు. నైస్. కాలేయ సమస్య, బాలిక ఉపాధ్యాయుడు. యాక్చువల్గా ఈ న్యూస్ ఈ మధ్యన చాలా క్రేజీగా ఎక్కువైపోతున్నాయి చెప్పాలంటే. వీళ్ళకి ఏమన్నా ఉందా? బాలిక ఉపాధ్యాయుడు అంట. అందరూ దుశ్శాసనం వీళ్ళ తయారవుతారమ్మ లాస్ట్ టీచర్స్. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఏంటండి పనులు. జిఎస్టీ వసూలు రై. జూన్లో రికార్డు స్థాయిలో పన్ను రాబడి. జిఎస్టీ శకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఇదే అత్యధికం. తొలి త్రైమాసికంలోనూ అధిక జిఎస్టీ పన్నులు వసూలు. కిందటి ఏడాది కన్నా ఎక్కువ. మంచిదే కదా వస్తే. ఇది చూడండి, ఈ న్యూస్. 30 ఏళ్ళుగా దుస్తులు అమ్ముతూ ఇప్పుడు దొరికారు. రాయచోట్లో చిక్కిన 2 ఉగ్రవాదులు. ఇది మన కడప జిల్లా దగ్గర వస్తుంది కదా, రాయచోటి, మదనపల్లి. ఇక్కడ ఉగ్రవాదులు ఇలా కూడా ఉంటుంటారా? తెలీదు, ఉంటారేమో. ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా థాయ్ ప్రధాని సస్పెండ్ చేసిన రాజ్యాంగ న్యాయస్థానం. ఏంటంట? థాయిలాండ్ ప్రధానమంత్రి రాజ్యాంగ న్యాయస్థానం మంగళవారం సస్పెండ్ చేసింది. పొరుగు దేశమైన కంబోడియా ప్రధానితో జరిపిన చర్చల్లో ఆమె అతి వినయం ప్రదర్శిస్తూ మాట్లాడి నైతిక ఉల్లంఘనకు పాల్పడినారని అభియోగం. మే 28 కంబోడియా, థాయిలాండ్ మధ్య జరిగిన పోరులో కంబోడియా సైనికులు ఒకరు మరణించారు. ఈ దేశాల మధ్య ఉద్రిక్తతను తొలగించేందుకు కంబోడియా ప్రధానితో ఈ థాయిలాండ్ ప్రధాని సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల ఆడియో వీక్ కావడం అతి వినయంతో ఉందని చెప్పి భారీగా తగ్గిన తృణధాన్యాల వాడకం, పెరిగిన పాలు, గుడ్లు, మాంసం, ఇతర ఆహార పదార్థాల వినియోగం, పుష్కర కాలంలో ఆహార అలవాట్లలో ఎన్నో మార్పులు. ట్రంప్ మాటలు ఉత్తుత్తివే. మోదీతో వాన్స్ మాట్లాడినప్పుడు నేను ఉన్నా, జయశంకర్ గారు చెప్తున్నారు. ట్రంప్ చెప్పాడు కదా మొన్న, నేనే ఆపా ఇద్దరి మధ్య యుద్ధమని. అందుకే ఇంతకీ ట్రంప్ లేకపోతే సోల్ పాలిటిక్స్ ఎలా అయిపోతాయి అనిపిస్తుంది. బిగ్ బిల్లుకు సెనేట్ తుది ఆమోదం. అమెరికాలో బిగ్ బిల్ ఒకటి పెట్టున్నారు కదా, దీని గురించి గత వారం నుంచి న్యూస్ వస్తుంది. దానికి సంబంధించి సెనేట్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్, సుప్రీం సిబ్బంది నియామకాల్లో బీహార్ భాజపా సంస్థాగత అంతరాలు తొలగించాం. డిజిటల్ ఇండియాకు 10 ఏళ్లపై మోదీ స్పందన. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏమన్నా డిజిటల్ ఇండియాకు
10 ఏళ్ళు. ఉన్నవారికి లేనివారికి మధ్యనున్న అంతరాన్ని తొలగించి దేశంలో అవకాశాలను ప్రజాస్వామ్యీకరించమని, ఇప్పుడు ఇది ప్రజల ఉద్యమంగా రూపొందిందని మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారన్నమాట. ఎలా? మంగళవారానికి సరిగ్గా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన లింక్డ్ఇన్లో సవివరంగా పోస్ట్ పెట్టారు. భారతీయులు సాంకేతికతను వాడగలరా లేదా అనే సందేహంతోనే దశాబ్దాలు గడిచిపోయాయి. మా ప్రభుత్వం వచ్చాక ఈ ధోరణి మార్చింది. అందరికీ అన్నీ అందుబాటులోకి తీసుకొని వచ్చి అవకాశాలు కల్పించింది. 2014లో దేశంలో 25 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంటే ఇప్పుడు అది 97 కోట్లు దాటింది. మారుమూల గ్రామాలను కలిపేలా 42 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేశాం. అత్యంత వేగవంతమైన 5Gని అందుబాటులోకి తెచ్చేందుకు 4.8 లక్షల బేస్ స్టేషన్లు 2 ఏళ్లలో అందుబాటులోకి తెచ్చాం. గల్వాన్, సియాచిన్, లద్దాఖ్కు ఇప్పుడు అధికంగా వేగ ఇంటర్నెట్ చేరుతోంది. యూపీఐ వంటి వేదికల వల్ల ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో సగం మన దేశంలోనే జరుగుతున్నాయి. దళారుల ప్రమేయాన్ని తొలగించి ప్రత్యక్ష డీబీటీ వల్ల ఈ లైన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. దళారులు మిడిల్ మ్యాన్స్ తీసేసి డీబీటీల వల్ల 3.48 లక్షల కోట్ల డబ్బు ఆదా అయింది. ప్రభుత్వ మార్కెట్ ప్లేస్ ద్వారా సామాన్యులు సైతం దేశం నలుమూలల నుంచి తమ సరుకుల్ని, సేవల్ని విక్రయించగలుగుతున్న రాబోయే దశాబ్దంలో ఇంకా ముందుకు వెళ్ళబోతున్నామని, ప్రపంచంపై మన ముద్ర వేయబోతున్నామని ప్రధాని మోదీ చెప్పారు. డిజిటల్ ఇండియా హామీలను సర్కారు నెరవేర్చలేకపోయిందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పినా అవన్నీ శుష్క వాగ్దానాలైనా మిగిలాయని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా స్పందించారు. 65% గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకి రాలేదని, ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలకు రుణభారం పెరిగిపోతోందని, సైబర్ నేరాలకు అంతే లేదని చెప్పారు. వీటికి సంబంధించిన గణాంకాలు వివరించారు. ఆధార్, యూపీఐలకు పునాదులు కాంగ్రెస్ పాలన పడ్డాయన్నారు. ఏదేమైనా అండి, ఈ 10 yearsలో మాత్రం ఇండియాలో డిజిటల్ రివల్యూషన్ అనేది మాత్రం బాగా వచ్చింది. దానివల్లే కదా ఈరోజు మనం ఈ క్లాస్ అయినా ఏదైనా కూడా దాని పుణ్యమేనే కదా. నివాస ప్రదేశంలో మాత్రమే ఓటరుగా నమోదవ్వాలి, సిఈసి చెప్పారు. ఓటర్లు తాము సాధారణంగా నివాసం ఉంటున్న ప్రదేశంలో ఓటరుగా నమోదు కావాలి తప్ప తమకు సొంతిల్లు ఉన్న ప్రదేశంలో కాదని సిఈసి చెప్పారు. సరే, జీఎస్టీతో ఆర్థిక అన్యాయం రాహుల్ గాంధీ గారు చెప్పారు. జీఎస్టీతో ఎందుకు చిన్న దుకాణదారు నుంచి రైతు వరకు ప్రతి భారతీయుడు దేశ పురోగతిలో భాగస్వామి ఉండేలా భారత్కు సార్వజనిక పన్ను విధానం అవసరం. మోదీ సర్కారు గత 8 ఏళ్లుగా అమలు చేసిన జీఎస్టీ పేదలను శిక్షించడానికి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంఎస్ఎంఈల మూసివేతకు, రాష్ట్రాలను అణగదొక్కి ప్రధానికి ఉన్న కొద్దిమంది బిలియనీర్ మిత్రులు లబ్ధి పొందడానికి ఉపయోగపడుతుందని రాహుల్ మండిపడ్డారు. భారత్లో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ గత 8 ఏళ్లలో 18 లక్షలకు పైగా మూతపడ్డాయన్నారు. ఈ దేశ పౌరులు ఛాయ్ మొదలు ఆరోగ్య బీమా దాకా అన్నిటికీ జీఎస్టీ కడుతుండగా కార్పొరేట్లు ఏటా లక్షల కోట్ల పైగా పన్ను మినహాయింపులు పొందుతున్నారు. జీఎస్టీ బకాయిలను ఆయుధంగా మార్చుకొని భాజపా ఏతర పాలిత రాష్ట్రాలను కేంద్రం శిక్షిస్తోంది. ఇది మోడీ ప్రభుత్వ సమాఖ్య వ్యతిరేక అజెండాకు నిదర్శనం. భారతదేశ మార్కెట్లో ఏకం చేయడానికి, పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడానికి తీసుకొచ్చిన జీఎస్టీ యూపీఏ సర్కార్ చేసిన దార్శనిక ఆలోచన. పేలవమైన అమలు, రాజకీయ పక్షపాతం దీన్ని పక్కదోవ పట్టించారు రాహుల్ ధ్వజమెత్తారు. కానీ ఈయన చెప్పిన దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ మనం ఒక క్రిటిసిజం లాగా వాడాలండి. ఎంఎస్ఎంఈలు ఎందుకు మూతపడుతున్నాయి, మరి రిచ్ ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు, మరి వల్నరబుల్ పీపుల్ ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు. ఒక 1000 రూపాయలు సంపాదించిన ₹1 తప్పేం లేదు, 10 రూపాయలు సంపాదించిన ₹1 చాలా ఎక్కువ కదా. చూద్దాం, అవి కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి. అప్పుడే కదా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అయితే. ది రాయల్ ట్రైన్కు త్వరలో స్వస్తి, ఉపసింహను కింగ్ చార్లెస్ ఆమోదమంట. ట్రంప్, మస్క్ల మాటలు యుద్ధం, ఇద్దరు కలిసి వచ్చారు, మరి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏంటంటాం, పన్నులు కోతలు, వ్యయ నియంత్రణపై అమెరికా ప్రభుత్వం తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మరోసారి అధ్యక్షుడు ఇద్దరి మధ్య యుద్ధం చోటు చేసుకుంది. బిల్ ఆమోదం పొందిన వెంటనే తాను కొత్త పార్టీ పెట్టానని మస్క్ వ్యాఖ్యానించగా ఆయన విద్యుత్ కార్లకు సబ్సిడీలో కోత వేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. బిగ్ బిల్ రిపబ్లికన్ పార్టీకి ఆత్మహత్యా సదృశమని శనివారం మస్క్ పేర్కొన్న బిల్లుకు అనుకూలంగా ఓటేసే కాంగ్రెస్ సభ్యుల సీట్లకు వచ్చే ఏడాది ఎసరు పట్టేందుకు పనిచేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి దేశ అప్పుల్ని పెంచే బిల్లుకు అనుకూలంగా ఓటేసే ప్రతి సభ్యుడు తల ఉంచుకొని సిగ్గుపడాలి. వచ్చే ఏడాది ప్రైమరీలో వారు అవకాశాన్ని కోల్పోతారు. ఇదే ఈ భూమిపై నేను చేపట్టి ఆఖరి పని అంటూ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల పోస్టుకు 2.6 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల తర్వాత మస్క్ మరో పోస్ట్ పెట్టారు. బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే కొత్త పార్టీ పెడతానని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే సెనెట్ ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. తర్వాత ట్రంప్ వద్దకు వెళ్తుంది. ఈ పిచ్చి బిల్లు ఆమోదం పొందితే కొత్తగా అమెరికా పార్టీ అవతరిస్తోంది. మన దేశంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ప్రత్యామ్నాయ పార్టీ అవసరం. ప్రజల గొంతు వినిపించడానికి ఇది తప్పనిసరి అని మస్క్ వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యలపై మంగళవారం ఉదయం ట్రంప్ కూడా తీవ్రంగా స్పందించారు. బలవంతంగా విద్యుత్ వాహనాన్ని ప్రజలకు అంటగట్టడానికి తాను వ్యతిరేకమైన విషయం మస్క్కు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తికి దక్కని సబ్సిడీలు ఎలాన్ మస్క్కు దక్కాయి. ఈ సబ్సిడీలు లేకపోతే ఆయన దుకాణం మూసేసుకుని సొంత దేశం సౌత్ ఆఫ్రికాకు వెళ్లిపోవాల్సిందే. రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్, విద్యుత్కాల ఉత్పత్తి లేకపోతే దేశానికి ఎంతో మిగులుతుంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవడానికి మనకు డోస్ ఉంది. భారీగా డబ్బు పొదుపు చేసుకోవచ్చు అని ట్రంప్ పేర్కొన్నారు. చూద్దాం. సిరియాపై ఆర్థిక ఆంక్షలు సడలించిన అమెరికా. సిరియా మీద ఇచ్చింది పాపం. పూణె విమానాశ్రయానికి బాంబు బెదిరింపంట. ఉత్పత్తి 2026లో ఐఎస్ఎస్కు నాసా వ్యోమగామి అనిల్ మీనన్. 2026లో జిన్పింగ్ అదృశ్యంపై కలకలమంట. ఖగోళం ఖండర క్షీణంపై చుక్క పరిశోధన. మన శుభాంశు శుక్లా గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, రైట్. ఇంకా ఛాంపియన్. మా చెడ్డ ఒత్తిడి, ప్రెజర్, స్ట్రెస్. రాజధాని మలివిడత భూ సమీకరణ అంతా సిద్ధం. మధుసూదన్ బెయిల్ ఏం ఓపెన్ చేస్తున్నారు. బెంగళూరు తొక్కిసలాటలో కేసులో వికాస్ కుమార్కి ఫ్లాట్ బాసట. బాణాసంచా పేలి 8 మంది దుర్మరణం. మెట్ట భూములకు ఎకరాకు 1000 గజాల నివాస స్థలం. భూ సమీకరణ నిబంధనలు విడుదల. నెక్స్ట్ 2 నెలల కిందటే ఉద్యోగం, అంతలోనే విషాదం అంట పాపం. ఏమైందో ఈ పాపకి. కార్యక్రమాలు చేస్తుంటే 2 నెలల కిందటే ఉద్యోగం వచ్చిందంట. కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే చాలా బాగా వేస్తుంది. ఆ ఉద్యోగం కోసమే కదా ఇంతమంది ఇన్ని సాక్రిఫైస్ చేసి చదువుతున్నాము. సరే, 2024 లోక్సభ ఎన్నికల ప్రాతిపదికన బీహార్లో సీట్ల పెంపు. ఎన్డీఏ మహాగఠబంధన్ కీలక నిర్ణయం. ఏ పార్టీ వచ్చినా ఏముంది, నితీష్ కుమార్ గారే సీఎం ఉంటారు కదా. ఇండో పసిఫిక్లో భారత్ కీలక పాత్ర. మోదీతో ట్రంప్నకు దృఢ అనుబంధం. అమెరికా వీళ్ళకి నచ్చితేమో దృఢ అనుబంధం అంటారు, లేకపోతే మేము ఆపేమో యుద్ధం అంటారు. వచ్చే వారం అమెరికాకు నెతన్యాహు. గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్తో చర్చించే అవకాశం. న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మంధానియే. డెమోక్రటిక్ ప్రైమరీలో 50% ఓట్ల సాధన. ట్రంప్ సన్నిహితుల ఈమెయిల్స్ బయటపెడతాం. ఇరాన్ హ్యాకర్ల బెదిరింపులు. ఏంటి ట్రంపే. భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో పాక్. వామ్మో. మండుతున్న ప్యారిస్లో ఉండవేడిని తాళలేక పర్యాటకురాలు. హిమాచల్లో కుంభవృష్టి. అమెరికా బాటలోని బ్రిటన్. వీసా నిబంధనలు కఠినతరం. భారతీయులపై ప్రభావం. చేసుకోండి, తప్పేముంది. అక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు. అసలు వీళ్ళకే రిసోర్స్ లేక కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ కావాలని వీళ్ళు అడుగుతారు. మన సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, బెంగళూరు, హైదరాబాదు, నోయిడా ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది వీళ్ళకి. సరే. సైల్ కుంభకోణం. కాంగ్రెస్ సైల్లో కోట్ల కుంభకోణం అంట. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి. ప్రజావేగు కేసు నుంచి వైదొలిగిన 14వ జడ్జి. వైద్యులు మానవత్వానికి మూల స్తంభాలు. డాక్టర్స్ డే కదా దాని మీద చెప్తున్నారు. ఇంకా యుఎస్ఎయిడ్ నిధుల కోతతో 2030 కల్లా 1.4 కోట్ల మంది మృతి. యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ భారీగా నిధులు కోత ఇచ్చిందండి. ఎందుకు? 3వ వంతు 5ఏళ్ల పిల్లలవి. వాళ్ళకి ఇప్పుడు డబ్బులు కట్ చేస్తే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా, దానికనేసి. ఇంకా లక్ష్యంపై ఉక్రెయిన్లో డ్రోన్ దాడి. ఓకే. సజీవ బాచి అంటే న్యూస్ మధ్య. ఇది సినిమా పేజ్. అరుదైనవి సాధిస్తామా. అరుదైన భూ అయస్కాంతాలు. భారత్ బల సెన్సెక్స్ గురించి. మారుతి హ్యుండై విక్రయాలు తగ్గాయంట. ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఫస్ట్.
కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ పెరగాలి కానీ అది కాకుండా సప్లయర్స్కి ఎంతసేపు పెంచుకుంటే. దశాబ్దంలో ఎస్బీఐలో అనూహ్య డిజిటల్ మార్పులు. దశాబ్దం ఏంటండి, ఇయర్కి మారిపోతుంటే దశాబ్దంకి వచ్చింది. ఇది ఈనాడుకు సంబంధించి ప్రతిభ, ప్రాచీన భారతంలో శిల్పం, మన జనరల్ స్టడీస్ సంబంధించి. నెక్స్ట్ కూడా చదువు ఏ గురించి మాట్లాడారు. అర్హత సాధిస్తే ఇంజనీరింగ్ సీటు గ్యారంటీ. దేశ అత్యున్నత స్థానానికి చేరిన వ్యక్తి మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. ఫిక్స్. నిన్న బర్త్డే కదా, అందుకని. ఇంకేమన్నా న్యూస్ కవర్ చేశారా వీళ్ళు? ఉపాధి పనులు బిల్లులు వస్తున్నాయి. ఉపాధి పనులు ఎప్పుడో పని చేస్తారు, ఇంకెప్పుడో ఇస్తారు. ముందు ఈ కరప్షన్ తగ్గాలి ఇక్కడ. వైకాపా ప్రభుత్వ హయాంలో 2400 నిరుద్యోగుల ఆత్మహత్య. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాలనుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారు? నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంతవరకు 2 ఏళ్ళు గడిచిపోయింది. ఏం చేస్తున్నారు గవర్నమెంట్? చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి. కొంటారు, తర్వాత అవి ఎలా వర్క్ చేస్తున్నాయో తెలీదు, దాంట్లో ఎంత కరప్షన్ అవుతుందో ఎవరికి తెలియదు. మెట్ట భూములకు ఎకరాకు 1000 చదరపు గజాల నివాస స్థలం. ఏడాదిలో చేసిన ప్రతి ఇంటికి వెళ్ళి వివరించాలి. అశోక్ బాబు. సిగాచి పరిశ్రమ బాధితులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసా. సీఎం గారు వెళ్ళినట్టున్నారు అక్కడికి. పర్యవేక్షణ లోపంతోనే రియాక్టర్ పేలుడు. ఏంటో. ఆదాని పిఎస్సీల సామర్థ్యం పెంపు. బనకచర్ల కంటే ముందే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాము. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి అప్డేషన్. కొంతమంది కాంట్రాక్ట్ కన్సర్న్లో ప్రతిపాదన తయారు చేసి పంపడం వల్ల కేంద్ర పర్యావరణ శాఖ వాటిని తిప్పి పంపిందని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఈయన మంగళవారం ఇక్కడ ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. 95లో శంకుస్థాపన చేసిన హంద్రీనీవా, గాలేరు నది, వెలిగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని, వాటిని పక్కన పెట్టి బనకచర్లను 82,000 కోట్లతో నిర్మిస్తామని చెప్పి మొత్తం కాంట్రాక్టర్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కేంద్రం తిరస్కరిస్తే డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడుందని అనుకోవాలని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు వెళ్లడానికి బదులు తన వద్ద ఉన్న నిధులతో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇదే సందర్భంగా పార్టీ కార్యదర్శి హార్స్లీ హిల్స్లో రామ్దేవ్ బాబా వెల్నెస్ సెంటర్కు స్థలం కేటాయించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎలా ఉపసంహరించుకుంటారు? ఇచ్చిందేమో వైసీపీ గవర్నమెంట్లో, నిన్నగాక మొన్నే ఈ గవర్నమెంట్లో కూడా అమరావతిని ఒక టూరిజం హబ్గా చేయాలని దాంట్లో ఈయనే కదా పాల్గొన్నారు. చూడు, వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. పేజ్ ఇండస్ట్రీకి భూ కేటాయింపులు గుర్తుందా? చాలా అలిగేషన్ ఉంది పేజ్ ఇండస్ట్రీ గురించి. విద్యుత్ సుంకం పెంపులోనూ అడ్డుగోలు వ్యవహారమే. ఏ పంట వేయమంటారు, పండిస్తే ఎవరు కొంటారు? ఖరీఫ్ మొదలై నెల గడిచిన సాగు 10% లోపలే. కొన్నేళ్లుగా వరుస నష్టాలతో రైతులు నిస్తేజ్. అలాగే రైతు అన్న వాడు నీరసిచ్చిపోతే ఇంకా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇంకెంత పెరిగిపోతుందో. అప్పుడు మళ్ళీ అల్టిమేట్గా ప్రభుత్వాలన్నీ వాళ్ళనే అడగాల్సి వస్తుంది. సరే, లీకేజ్ని గుర్తించండి, తక్షణం అరికట్టండి. అంతే కదండి. ఇక్కడ అందరూ బాగానే ఉంటారు, పోయేది ఎవరు? సామాన్య ప్రజల ప్రాణాలే పోతాయి. 15,000 20,000 ఉన్న లోకల్ వాళ్ళనే రిలీజ్ చేస్తారు. మన వైజాగ్ స్టెర్లైట్ గ్యాస్ కానీ, ఇప్పుడు సిగాచి ఇండస్ట్రీ కానీ, పోయేది మన ప్రాణాలే కదా. ప్రాణాలందరివి ఒకటే, కానీ ఉన్నోళ్ళకి ప్రాణాలకి ఏమో వాల్యూ ఉంటుంది, మన చిన్న చితక వాళ్ళకేమో రెస్పెక్ట్ ఉండదు మన ప్రాణాలకి. చూద్దాం. బట్ ఏం చేయాలి వీళ్ళు? ఎప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేయాలి. మానిటర్ చేయడం ఏం చేస్తున్నారు? ఓకే, ఇక్కడితో మనకు సెకండ్ డేకి సంబంధించిన జూలై న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంప్లీట్ అయిందండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.